కీర్తన 95వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం అధ్యాయం 2. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19 నుండి 22 వరకు మార్చవచ్చు. అంతటా ఆ పట్టణపు వారి పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా 21. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇది దీని వలన మరణము కలగకపోదు, భూమి నిస్సారముగా ఉండదు అని. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2:19. అందరం కలిసి బాగానే మనం చదువుకుందాం. సరే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:19. అందరం కలిసి ఆ భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 19. అందరం కలిసి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రేమ పరిపూర్ణుడైన దేవా, కనికర సంపన్నుడా, యేసుక్రీస్తు మహారాజా, నీ ఘనమైన మహోన్నతమైన నామమునకు, భయోక్తములు కలిగించే నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచి నీ ప్రజలైన వారి కొరకై నన్ను విరిచి పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. నిలబడి నీ దాసుని నేను మరి ప్రభా, నీ సాయకుడైన దాసుడును, మనుషుల మరి ఆశ్రయించినటువంటి అపాత్రుడను, మట్టిని, మట్టివాడిను, అపాత్రుడైన నన్ను దయవంచి క్షమించి నీ సొత్తుగా సాంపద్యంగా చేసుకున్నాం. నిలబడి నన్ను ఆత్మపూర్ణిగా చేసుకొని నీ ప్రజల కొరకై విరిచి పంచిపెట్టి నీ ప్రజల నిమిత్తమై నా హృదయాన్ని తాకబడిన హృదయంలో నుండి నీ మాటలు అందించుకొని నీ వైపు చూస్తూ నిన్ను ఆరాధిస్తూ వాక్యాన్ని ఎత్తిపెట్టి మేము ఆరాధించేటువంటి వారిగా చేయమని ఏడుకుంటూ యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామమున ఆరాధించి అర్పిస్తున్నాను స్వామి. ఆమేన్. ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, కొద్ది సౌండ్ తగ్గింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సమస్తము పైన మరి దేవతలన్నిటిపైన మహత్యము కలిగినటువంటి మహారాజు. ఆయన దేవుడు. సృష్టి ఎప్పటికీ దేవుడు కాదు. సృష్టి
కంటే పైనున్నవాడు దేవుడు. సృష్టిని సృష్టించి మానవుని చేసి ఆ మానవుని సృష్టిలో ఉంచినటువంటి వాడు దేవుడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. కొలస్సీ పత్రికలో ఉంది, ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత వస్తే ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కొలస్సీ పత్రికలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అందుకని సమస్తము కంటే ముందుగా ఉన్నవాడు. అదొకటి. కిందికి వెళ్తే ఇంకా లోపలికి వెళ్తే కీర్తన 97వ అధ్యాయము 7వ వచనం ఇంకా కొద్దిగా అక్కడ క్లియర్గా ఉంది. కీర్తన, పిల్లలు ముందు కూర్చోలా, ముందుకు వచ్చి కూర్చోండి పిల్లలు. కీర్తన 97:7. కాబట్టి సకల దేవతలు ఆయనకి ఏం చేస్తాయంట? నమస్కారం చేస్తాయి. ఫిలిప్పీ పత్రిక 2:9 నుండి 12 వరకు కూడా అవే మాటలు ఉన్నాయి. ఏమయ్యా ఓ టైటస్, చుట్టూ తిరిగాక దాని చుట్టూ కింద కూర్చోం. పిల్లలు ముందు కూర్చోబెట్టండి, అలవాటు నేర్పండి. పిల్లలు ముందుకు వచ్చేది అలవాటు నేర్పితే మంచిది. పిల్లలు మీ కాడ కూర్చోబెట్టుకుంటూ అలవాటు చేస్తారు. అన్ని జనుల్లో ఆయన నామం ఎట్లాంటిదంట? భయంకరమైనటువంటిది. అంత నామం కలిగిన దేవుడు ఈనాడు నీకు నాకు ఏమై ఉన్నాడని అంటే మన అక్కర్లు తీర్చే దేవుడు. ఏ దేవుడు ఈ దేవుడు? మన అక్కర్లు తీర్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప దేవుడైనప్పటికీ ఈ భూమికి వచ్చింది మానవుని అక్కర తీర్చడానికి వచ్చాడు. గనక మనం ఆ మాట చూసినాం. ఎరుకు అంటే రమ్యమైన పట్టణం. ఎరుకు అంటే ఏం చెప్పండి? రమ్యమైన పట్టణం, ఖర్జూరపు వృక్షాలు కలిగినటువంటి పట్టణం, శ్రేష్టమైన పట్టణం. వాహ్! దాన్ని చూసి ఎలీషా భక్తుడు అన్నాడంట, ఏమని? ఎంత రమ్యంగా ఉంది ఈ ఊరు. కొన్ని ఊర్లు చూసినప్పుడు అక్కడే ఉండాలనిపిస్తుంది కదా. ఇంత అందం, ఈ ఊరిలో ఇంత సౌందర్యం ఉంది. ఈ చెట్లు, ఈ ఇండ్లు, ఈ పొలాలు, ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఇంత రమ్యమైందే అన్నాడు. ఏమయ్యా కూర్చోండి. అప్పుడు కొంతమంది వచ్చి ఎలీషాతో అన్నారు, అయ్యా పట్టణం చూడ్డానికి బాగుంది, కానీ ఏమైంది? నీరు మంచివి కాదు, నీళ్ళు చెడిపోయినాయి. చెడిపోయినటువంటి నీరు ఊటలు ఉన్నాయి. ఆ ఊటలు ఎవరూ బాగు చేయలేరు. ఆ బాగు చేసేటువంటి వ్యక్తి ఇంతవరకు ఇక్కడికి రాలేదు. అలాంటి ఊటలు ఎవరు బాగు చేస్తారు? అందుకనే ఈ ఊరు రమ్యంగా లేదు, కానీ సారం లేనటువంటిది కదా. అక్కడ రాయబడింది, సత్తువ లేదు, సత్తువ లేదు. ఊరు బాగా ఉంది, ఊరు మంచిదే, కానీ ఊటలు చెడిపోయినాయి. అప్పుడు ఈ మాటలన్నీ ఎలీషాకు చెప్పినప్పుడు ఎలీషా ఆశ్చర్యపడ్డాడు. భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి ఏమన్నాడు? నీళ్ళు ఊట దగ్గరకు వచ్చాడు. నీళ్ళు ఊట దగ్గరకు వచ్చి కొత్త కుండలో ఉప్పు వేసుకొని తీసుకురమ్మన్నాడు. ఆడ 5 విషయాలు ఉన్నాయి. ఊరు చూశాడు, ఊరు బాగానే ఉంది, కానీ సత్తువ లేదు. కొన్ని చెట్లు పట్టుకుంటే పెడుసుగా ఇరిగిపోతూ ఉన్నాయి. భూమి సత్తువ లేదు,
పంటలు సత్తువు లేదు, త్రాగితే నీళ్లు ఎముకలు అరిగిపోతున్నాయి. ఊరు మంచిదే, కానీ నీళ్లు మంచివి కాదు. ఇలాంటి చెడిపోయినటువంటి నీటి ఊటను బాగు చేయాలని ఆయన క్రొత్త కుండ కావాలని కోరుకున్నాడు. జీవితం మార్చబడాల. జీవితము ఏం చేయబడాలి చెప్పండి? మార్చబడాలి. పాత కుండ ప్రయోజనానికి రాదు, కొత్తదే కావాలి దేవునికి. అందుకని నిన్ను నన్ను కొత్త ముద్ద కావడానికి, నిన్ను నన్ను క్రొత్తదిగా చేయడానికి ఆయన ఆ కొత్త కుండలో ఉప్పు తీసుకొని రమ్మన్నాడు. ఆ ఉప్పు తీసుకొచ్చి ఏం చేసినాడు? నీటి ఊట మీద వేశాడు. వేస్తే అప్పుడు నీరేమైనాయి? ఊటలన్నీ అక్షయతను పొందినాయి. ఊటలన్నీ కూడా శ్రేష్టమైన ఊటలు అయిపోయినాయి. ఇప్పుడు ఊరికి సంతోషం కలిగింది. మనం కూడా ఒకప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగనప్పుడు చెడిపోయినటువంటి వారమే. మన జీవితము చెడిపోయిన ఊట వంటిది. దేవుడు లోకమును చూసినప్పుడు అదేమైంది? చెడిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. అయితే ఇప్పుడు ఏం చేసినాడంటే దేవుడు లోకమును రక్షించుటకు కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు. తన కుమారుని ఇయ్యాలని ఇష్టపడ్డాడు. చెడిపోయిన ఈ లోకంలోనికి పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, దేవదూతల చేత ఆరాధింపబడుతున్నవాడు, నిత్యము పొగడబడుతున్నటువంటి వాడు, మహిమ ఘనత ప్రభావం పొందినటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్యము పరలోకంలో మహిమ ఘనతను పొందేటువంటి దేవుడు ఎలీషా వలె వెతుకుతూ వచ్చాడు. పైకేమో అందంగా ఉన్నాం, నీటుగా ఉన్నాం, వస్త్రాలతో ఉన్నాం, హృదయం అంతా చెడిపోయింది. హృదయాన్ని గురించి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 7వ వచనంలో 21వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు చెప్పాడు, హృదయంలో నుండి అనగా మనుషులు హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ వస్తాయి. దగ్గరకు వచ్చి చూస్తే మానవుని యొక్క హృదయం ఎట్లుందంటే చెడిపోయి ఉంది. 21 రకాలమైనటువంటి పాపములు మానవుని హృదయాన్ని పాడు చేశాయి. ఇప్పుడు ఈ చెడిపోయిన ఊటను బాగు చేయాలంటే ఆయన మన దగ్గరికి రావాలా, ఉప్పు తీసుకొని రావాలా. ఉప్పు దేనికి సంకేతం? దేవుని వాక్యానికి, యేసుక్రీస్తు ప్రభువుకు సంకేతం. ఉప్పు లేనిదే భూమి మీద మానవుడు బ్రతకలేడు, ఏమి తినలేడు కదా. ఉప్పు లేకుండా తినండి అంటారు కొంతమందిని, ఎందుకంటే నీకు ఉప్పు ఎక్కువైంది కదా. ఉప్పు ఎక్కువైందంటే అర్థమేమి? ఇంకా కొంచెం ఉప్పు తింటే ఎత్తిపోతావని అర్థం. అంటే దేవుని బిడ్డలారా, అయితే ఉప్పు తినకపోతే కూడా చచ్చిపోతాం. ఉప్పు ఎక్కువైతే కష్టమే, తక్కువైతే కష్టమే. అయితే ఉప్పు అనేది అవసరం. నువ్వు తినే వస్తువుల్లో ఉప్పు ఉండాలా, నీ బ్లడ్లో ఉప్పు ఉండాలా, అన్నిట్లో కూడా ఉప్పు అనేటువంటిది ఉంది. అది యేసు ప్రభువుని చూపిస్తుంది. ఈ చెడిపోయిన ఊటల్ని బాగు చేసినటువంటి ఉప్పు. ఊరు బాగుంది, ఖర్జూరపు మట్టలతో, పొలాలతో ఎంత రమ్యంగా కనపడింది, కానీ ఊటలు చెడిపోయింది. ఈనాడు నీవు నేను కూడా చెడిపోయిండగా దేవుడు చెడిపోయిన మనల కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే దేవుడు ఎలాంటి వాడంటే మన అక్కర్లు తీర్చేవాడు. క్రీస్తు యేసులో ప్రతి మహిమలో ప్రతి అవసరము తీర్చును అనే మాటను మనం ధ్యానిస్తున్నాం. మన అక్కర్లు తీర్చేవాడు. ఆ ఊరికి ఒక అక్కర ఉంది, అది శాపగ్రస్తమైనటువంటి అక్కర, శాపగ్రస్తమైనటువంటి చోటు, శాపగ్రస్తమైనటువంటి ఊరు, చెప్పింపబడినటువంటి స్థలం. అది చూడ్డానికి బాగుంది. ఆ ఊరు తలుపు నిలబెడితే ఒక రాజు జ్యేష్ఠ కుమారుడు చనిపోయినాడు, పునాది వేస్తే కనిష్ఠుడు చచ్చిపోయినాడు. శాపగ్రస్తమైనటువంటి స్థలం ఎరుకో. ఈనాడు ఎరుకోలాగా ఉన్నావు నువ్వు, ఈనాడు నువ్వు ఎరుకోలాగా ఉన్నాం. అయితే ఇలాంటి నశించి నీ కోసం నా కోసం వచ్చాడు. ఎరుకలో
ధనవంతుడున్నాడు. చెప్పండి, ఎవరున్నారు? ఎరుకోలో ఎవరున్నారు? యేసు ప్రభు కాలనాటికి ఎవరున్నారు? అసలు దాన్ని పునాది వేయకూడదు, తలుపు నిలబెట్టకూడదు, అంత శపించినాడు యెహోషువ గ్రంథంలో దేవుడు. దాన్ని బాగు చేసేది ఎవరు? ఇంత శాపగ్రస్తమైనటువంటి స్థలాన్ని. ఒకప్పుడు ఎలీషా ఊటలు మార్చాడు. యేసు ప్రభు కాలంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన యెరికో పట్టణమునకు నడుచుచూ వెళ్ళుచుండెను. ఆ పట్టణంలోనికి ప్రవేశించాను, దాని గుండా వెళ్ళుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడినైన జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాను. ఆ ఊర్లో ఉన్నవాడిని ఎవరికైనా బాగు చేసినా, ఆ ఊర్లో ఉన్నవాడిని ఎవరినైనా దారి చూపించినా, ఆ ఊర్లో ఉన్న వారికి ఏదైనా సహాయం చేసినా ఆ వ్యక్తి కూడా శాపగ్రస్తుడవుతాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడు కావడానికి ఇష్టపడ్డాడు. ఆయన శిలువ మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఈ జక్కయ్య అనేటువంటి ఈ ధనవంతుడు, పాపి అయినటువంటి ఈ మనుషుని కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడు? శాపగ్రస్తుడు కావాల్సి వచ్చింది. అందుకనే జక్కయ్య త్వరగా దిగు, నేను యెరికోలో నీ ఇంటికి వస్తాను, నీ కుటుంబాన్ని కట్టడానికి వచ్చాను, నీ తలుపులు నిలపడానికి వచ్చాను, నీ హృదయాన్ని మార్చడానికి వచ్చాను, సంతోషంతో నన్ను అంగీకరిస్తావా అని అడిగాడు. అయితే జక్కయ్య ఏం చేసినాడు? సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకున్నాడు. అది నీ జీవితంలో దేవునికి కావాల్సింది. సంతోషంతో నువ్వు ప్రభుని చేర్చుకోవాలా. మందిరానికి వచ్చేటప్పుడు బాధే, తినేటప్పుడు బాధే, వండేటప్పుడు బాధే, ఎప్పుడు బాధే ఉంటే ఇంకెట్లా నీ జీవితం? మందిరానికి వచ్చినప్పుడు ఎట్లుండాలా? సంతోషం. ప్రభు ఉన్నాడు అక్కడ. యెహోవా మందిరమునకు వెలుదామని జనులు నాతో అన్నప్పుడు నేనేమన్నాను? సంతోషిస్తుంది. ఆయనకి ఎప్పుడు సంతోషం? దేవుని మందిరం. నేను మందిరం పోవడం ఏంది? వాళ్ళకి సేవలు చేయాలన్నా నేను? సాతానుడు నీలో ప్రవేశించి నీ నాశనం కోరి ఈ తలంపు నీ హృదయంలో పెడతాడు. నీకు తెలియకుండానే నీలో గర్వం వస్తుంది, చాలా నష్టపోతావు. పాపాత్ముడైనటువంటి ఈ మనుషుడు చూడు, యేసుప్రభుని చేర్చుకున్నాడు. ఆ ఇంట్లో ఒక అక్కర ఉంది, నశించిపోతున్నాం. 3 మంది అలా పేరు పెట్టినారు. ఏం పేరు? పాపి అయిన మనుషుడు, సుంకపు గుత్తదారుడు. వాడు పాపి. 3 మంది అలా కలిసి ఒక నేమ్ పెట్టినారు. ఆయన ఇంటి పేరు పాపి. మా ఊరిలో గాయం ఉండే పాపమ్మ. ఏం పేరు? పాపమ్మ. ఏం పేరమ్మ ఇది అంటే అట్లా పెట్టినారు అప్పట్లో. వాళ్ళమ్మ నరాన మాట అనిందంట, అప్పుడు పుట్టిందంట ఇది. వాళ్ళమ్మ నరాన మాట అనింది, అప్పుడు పుట్టింది అమ్మ. అందుకని అమ్మ పేరు ఏం పేరు? పాపమ్మ. రకరకాలమైనటువంటి పేర్లు. అయితే ఇప్పుడు చూడండి, ఈ జక్కయ్య సంతోషంతో చేర్చుకున్నాడు. తనలో ఉన్నటువంటి మార్పు వచ్చేసింది, తన అక్కర తీరిపోయింది, తన జీవితం మార్చబడింది. అప్పుడు అన్నాడు యేసుప్రభు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఇలాంటి వాళ్ళ కోసం వచ్చినాడు. యేసుప్రభు వచ్చింది ఎవరి కోసం? నువ్వు ఈ తప్పు చేసినావు ఏందన్నా నరన్నమాట అనేవంట. నేనా? అయితే నీ కోసం రాలే. నేను అట్లా అనుకోలేదన్నా, ఇట్లా అనుకుంటుని. కాదు కాదు అన్నా, నేను మానవుని, బలహీనుని అన్నాను, పొరపాటు అయిపోయింది. నీకోసం యేసుప్రభు వచ్చింది. అట్లా అనాలా? అర్థమైందా? నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చిన యెరికో పట్టణాన్ని నిలబెట్టాడు ఆయన. పాడైన పోయిన పట్టణం, గచ్చపొదలు, బలురాకాశ చెట్లు మొలిసిన స్థలం. ఇలాంటి పాడైన జీవితాన్ని బాగు చేయడానికే యేసు ప్రభు వచ్చాడు. ఆ కుటుంబం అక్కర తీర్చబడింది, ఆ ఊరు అక్కర తీర్చబడింది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఇల్లు ఎలీషా కాలం అయిపోయింది,
2000 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి అక్కర అయినటువంటి జక్కయ్య అక్కరను తీర్చాడు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:19 క్రీస్తు యేసులో మన ప్రతి అవసరము మహిమలో ఆయన దేవుడు తీర్చును. క్రీస్తు యేసునందు ప్రతి అవసరము మహిమలో ఆయన మన అవసరం తీర్చును. నశించినటువంటి నీ జీవితం నా జీవితం మార్చాడు. అందుకని పౌలు అపొస్తలుడు అన్నాడు కదా, 7వ అధ్యాయం 18 వచనం రోమపత్రికలో ఏమన్నాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపిస్తాడు. అంటే ఇంత చెడిపోయినటువంటి నన్ను ఎవరు రక్షించేది? అయితే తిమోతికి రాస్తాడు, పాపులలో ప్రధానుడైన నన్ను రక్షించాడు. పూర్వము హానికరుడును హింసకుడును కదా, దేవదూషకుడును తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు. క్రీస్తును సంపాదించుకునే భాగ్యం ఇచ్చాడు. అయితే ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడే విడిపించును? అయితే అదే పత్రిక రోమపత్రికలో 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూడు, ఈ ఎరుక జీవితము నుండి దేవుడు నన్ను విడిపించాడు. అక్కడ ఉప్పుగా మార్చబడింది ఆయనే, ఇక్కడ సజీవుడుగా వచ్చిన వాడు ఆయనే. చెడిపోయిన లోకం కొరకు ఆయన వచ్చాడు మనుషుడుగా. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన మనుషుడుగా జన్మించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. కాబట్టి ఈ కుటుంబంలో అక్కర తీర్చాడు. 2వ కుటుంబంలో ఏం అక్కరుందో చూద్దాం రండి. ఇంకొక అక్కర తీర్చాడు. ఒక 10 నిమిషాలు చెబుదాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5:25 నుండి చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం తిప్పల మీ బైబిల్లో 5:25. 12 ఏండ్ల నుండి చూడండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు ఏం చేసుకొని మరింత సంకటం. ముందే దుఃఖంలో ఉంది అమ్మకు. ఈ అక్కర ఎవరు తీర్చలేదు. ఈ అక్కర తీర్చే అక్కర కూడా కాదు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. 5-6 రోజులకి 7 రోజులకే స్త్రీలు వాళ్ళు ఎంతో బలహీనమైపోతారు. వాళ్ళు ఏది ముట్టుకోకూడదు, వాళ్ళు ఏది చేయకూడదు, పని చేయలేరు, తినలేరు, ఎంతో కష్టం అనిపిస్తుంది. 12 ఏండ్ల నుండి ఒక ఆమె ఇలాంటి బాధను అనుభవించింది. ఎన్నేళ్ళు? 12 ఏండ్లు. ఇది ఒకరికి చెప్పుకునే విషయమా? చెప్పుకున్నదే చెప్పుకోనన్నది. కానీ తను రహస్యంగా తన డబ్బు ధనం అంతా అమ్మివేసి నానా తిప్పలబడి చూపించుకుంది. పలానోళ్ళు మంచి మందు ఇస్తారంటే ఆటికి పోయింది. ఆ మందు పని చేయలేదని ఇంకో మందుకు పోయింది. ఆ మందు ఇంకా కాలే. ఈ మందులు ఈ మందులు వాడుకుంటే వచ్చింది. తన కలిగిందంతా అమ్మేసింది. ఎక్కరిని ఎవరు తీరుస్తారు? దుఃఖముతో ఉంది, మరింత సంకటం అంట. చదవండి, బిగ్గరగా చదవాలా. నువ్వు చదువమ్మా, చొలేసిన చదువు. మరింత సంకటపడాను. సొంత ప్రయత్నాలలో చేసింది, మంచి మంచి వైద్యులు సంప్రదించింది, తను బాగాలే. ఇప్పుడు మిగిలింది ఏంటంటే సంకటం. సంకటం అంటే ఏంది?
సంకటం అంటే రోజు ఏడిసేదని అర్థం. సంకటం అంటే భర్త చచ్చిపోయినాడు అనుకోండి, ఏం చేస్తారు? రోజు అన్నం తినమంటే తినదు, నీళ్ళు తాగమంటే తాగదు. ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 6 నెలలు 8 నెలలు. ఏమ్మా తినకుండా ఉంటే పిల్లలు అధ్వానం అవుతారమ్మా, ధైర్యం తెచ్చుకోవాలమ్మా, తినాలమ్మా అని చెప్పేసరికి మారిపోతుంది. మారిపోదా? అయితే ఈ అమ్మ మారిపోనీకి లేదు అవకాశం. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను చచ్చిపోయేదే, మరణమే నాకు శరణం. ఇది ఆమె దుఃఖం. ఎవరు బాగు చేస్తారు ఈ కుటుంబాన్ని? ఏమని గడ్డకేసి మనుషుడెవడు భూమి మీద? అక్కడి నుండి పరిగెత్తుకొని గుడ్డలు కట్టుకొని వచ్చినాడు. వస్తే నీవు సేనదయం పట్టినాడు కదా, ఆ పిల్లోడు ఊకొన్నా దాన్ని దూరం పెట్టు, నువ్వు సేనదయం పట్టినాడు కదా అంటే, అవమ్మా నీకెట్లా బాగైంది? తిక్క తల్లి, యేసుప్రభు అంట ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. వచ్చి నాలో ఉన్నటువంటి దయ్యాన్ని ఒక్క మాటతో ఇడిపించినాడు. దెకపోలియలోనికి వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి చెప్పమంటే నేను దెకపోలియన 10 పట్టణాలు చెప్పుకుంటూ వచ్చినాను, నీ కాటికి వచ్చినాను, నువ్వు కూడా పోతే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఏం కలిగింది ఆయమ్మకి? ఏం కలిగింది? ఇప్పుడు ఆశ కలిగింది. ఏం కలిగింది? ఆశ. అటుకి పోతే బాగవుతానంట. నీకు విశ్వాసం ఉంటే ప్రభు నీ కాటికి వస్తాడు. నువ్వే సర్ది కట్టుకొని బండి కట్టుకొని ఆడపోయి నిద్ర చేసి ఆడికి పోయి దున్నపోతు పండుకొని వస్తే నీకే స్వస్థత కలుగుతుంది. నీకు విశ్వాసం ఉండాలి. యేసుప్రభు కోరేది ఏంది? విశ్వాసం. ఇశ్రాయేలు ప్రజల్లో లేని స్వస్థత కానాను స్త్రీ కుమార్తెను బాగు చేసినాడు. ఈ అమ్మ నీ విశ్వాసము ఎంత గొప్పదన్నాడు. ఇశ్రాయేలులోనే నేను చూడలేదన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యం. ఆయమ్మకు ఆశ కలిగింది. ఆశ కలిగి లోపల అనుకుంటుంది అన్నమాట. ఏమని? యేసుప్రభు అంట శనదయం బట్టి నన్ను బాగా చేసినాడంట. మా ఊరికి వచ్చింటే బాగుండే, మా ఊరికి వచ్చింటే బాగుండే, మా ఇంటి ముందు పోయింటే బాగుండే, నేను కనీసం ఆయన అంగినైనా ముట్టుకుంటే ఏమైనా స్వస్థత పొందుతానేమని ఆశ ఆమెలో కలిగింది. ఎంత అపవిత్రుడైన దేవుడు కరుణించేటువంటి వాడు. బైబిల్ గ్రంథం ప్రకారంగా కడగా ఉన్న స్త్రీ ఎన్నడూ కూడా దేవుని ఇంటికి రాకూడదు. మొదటిది. రెండవది, ఆమె 7 దినాలు కడగా ఉండాలి. 7వ దినమున స్నానం చేయాలి, ఇల్లు కడగాల. ఆ తర్వాత ఒక బలికి ఒక పొట్టెలో మేకపిల్లని తీసుకుని రావాలా. నెల ఈ పని చేయాల. అప్పుడు దేవుడు ఆ రక్తాన్ని బట్టి క్షమించేవాడు. అట్లాంటి స్త్రీ ఏం ఆలోచన చేసింది? సాక్షాత్తు దేవుని ఆలయానికి వెళ్తేనే అంత క్రమశిక్షణగా ఉండాలా? సాక్షాత్తు ఆ దేవుడే ఈ భూమికి వస్తే ఆయననే ముట్టుకోవాలని ఆశ కలిగింది ఆయనకి. ముట్టుకుంటే ఇంకేముంది? కాలిపోయేది కదా. లెక్క ప్రకారం అంటే ఏం కావాలా? కాలిపోవాలా. ఆశ కలిగింది. అయితే దేవుడు ఏం చేసినాడు తెలుసా? జాయిచు యాయీర్ అన్నటువంటి ఒక వ్యక్తి సమాజ మందిరం కట్టించాడు దేవుని ప్రజలకి. కట్టిస్తే ఈ అమ్మ ఊరి మీదే పోవాలి. ఆ ఊరికి ఎవరి ఊరి మీద? 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఈ స్త్రీ యొక్క ఊరి మీనే ఆ ఊరి పోవాలి, ఆ వీధిలోనే పోవాలి. ఆయన వచ్చి అడిగినాడు, అయ్యా నా బిడ్డకు 12 సంవత్సరాలు ఏజీ సాగు బతుకుల్లో ఉంది, నీవు వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే నా కూతురు బ్రతుకుతుందయ్యా అంటే అందరూ అన్నారు, అతడు మనకు సమాజ మందిరం కట్టించినాడు, అతడు యోగ్యుడు, నువ్వు వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా పోవాలన్నారు. వస్తూ ఉంటే తెలుసు ప్రభుకి అదే దారి గుండా వెళ్ళాలని
దేవుని ఉద్దేశం మరొక కుటుంబాన్ని బలహీనతలోకి తీసుకొచ్చింది. యేసు ప్రభు వారి దగ్గరికి ఆ వార్త వచ్చింది. ఆ యజమానుడే కదా, ఒక ధనవంతుడే తప్ప ఆయన పిలిచేటువంటి అధికారం ఆ దినాల్లో ఎవరికి లేదు. 100 మంది జీతగాళ్ళు ఉన్నారు ఆయనకి. శతాధిపతి అంటే 100 మంది జీతగాళ్ళు. అంత పెద్ద ధనవంతుడు. ఆ ధనవంతుడు వచ్చాడు, అయ్యా నా దగ్గరికి రా, నా ఇంటికి రా. వస్తూ ఉంటే ఏమన్నాడు, భయపడొద్దు, నీ కూతురికి ఏం కాదని చెప్పి వచ్చినాడు. వస్తూ ఉంటే ఆ దారి గుండా వెళ్తున్నాడు. ఈమెకు అవకాశం వచ్చింది. ఏం గుంపుపోతుంది అంటే ఆలోచన కదా. ఏమొచ్చింది, యేసుప్రభు అంట యాయేరు కుమార్తె సాబతుకులో ఉందంట, ఆయన పోతున్నాడు. జనాభా మీన పడుతున్నారు అంతా, శిష్యులు అందరూ దొబ్బుకుంటూ ఏడున్నాడు యేసుప్రభు చూస్తున్నారు అంతా. జనాభా తండోపతండాలుగా ఉంది. ఆ అమ్మ మందిలో ఎట్లొచ్చిందో, రగ్గు కప్పుకొని వచ్చిందో ఎట్లొచ్చిందో కానీ తెలియదు. ఆ మందిలో తోసుకుంటూ పోయి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టింది. ముట్టగానే ఆయన ఆగినాడు. అక్కడ రాయబడిన మాటలు అవే. యేసు నిలిచి, ఎవరో నన్ను ముట్టిరి, నా ప్రభావము బయలు వెళ్ళిపోయింది, నా ప్రభావం పోయింది, నా మహిమ పోయింది. చూడు, ఆమె కొరకు ఆయన ఏం చేయబడ్డాడు, మహిమ కోల్పోయినాడు. చూడు, ఘనత కోల్పోయినాడు. ఒక అపవిత్రమైన స్త్రీ ఆయన ముట్టింది, ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయింది. భయం వచ్చింది ఆయనకింగా. ఎందుకంటే సాక్షాత్ ఆయనే ముందున్నాడు. ముట్టుకున్నాను, బాగైనాను. వెంటనే రక్తధార కట్టింది, బాగైపోయింది, స్వస్థత కలిగిందని నిర్ధారణ వచ్చింది ఆయమ్మకి. ఆయన వెంటనే ఎవరో నన్ను ముట్టనేసరికి భయం కలిగింది. ఎంతమందిలో రాళ్ళతో కొడతారేమో, లేకపోతే ఏముడితో కొట్టే తెలియదు, చంపుతారేమో అని భయం వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, ఆయమ్మ ఎవరో నన్ను ముట్టనంటే పేతురికి ఈయనకి కోపం ఎక్కువ అనమాట. తొందరపాటు మంచి సేవకుల కాడు ఉంటారు కొంతమంది, నోరు డ్రైనేజీలో అర్థం కాదు, ఎటపడితే మాట్లాడుతుంటారు కదా. సేవకుల కాడు ఉండి ఏం మాట్లాడినాడు, ఇంతమంది ఉండారే, వాళ్ళు పడుతున్నారు, ఇల్లు పడుతున్నారు నీ మీద, సపరేట్ నిన్ను ఎవరు ముట్టుకుంటారు అని ప్రశ్నించినాడు ఆయన. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, అది కాదు, ఎవరో ప్రత్యేకంగా నన్ను ముట్టినారు. అప్పుడు వణుకుతూ వచ్చిందంట ఆయమ్మ, తనకు కలిగిన బాధ అంతా చెప్పుకుంది. అప్పుడేమన్నాడు యేసుప్రభు, కుమారి, అందుకైనా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధాన గలదాని. ఇంతకాలం ఏం లేదు అమ్మకు, సమాధానం లేదు. రోగం తను పీడించింది, రోగం తను నష్టపరిచింది. 12 ఏండ్ల నుండి కార్చిన కన్నీరుకి ఒక దినాన ఏం కలిగింది, ప్రతిఫలము. దేవుడు ఎవరిని దాటిపోడు, గుర్తుపెట్టుకో. ఆయన మన అక్కర్లు తీర్చేవాడు. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మన ప్రతి అవసరము తీర్చును. క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు ప్రతి అవసరం తీర్చాడు. బాధ నివారణ అయింది. ఆమె కొరకు ఆయన ప్రభావం కోల్పోవలసి వచ్చింది. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడింది, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించెను, వారిని అంతం వరకు ప్రేమించెను. తర్వాత కిందికి వస్తే వారు ఎవరు కూడా వడ్డించడానికి లేకపోతే ఆయనే తన వస్త్రంను పక్కకు పెట్టినాడంట, పై వస్త్రం తీసేసినాడు. మనమైతే ఏమంటాం, మోకాల నొప్పులు, గిరిగిల నొప్పులు, నడాల నొప్పులు, మెడసరాల నొప్పులు, నేను ఏం చేయలేనంటాం. యేసు ప్రభు తన మహిమను, తన అధికారాన్ని, దేవుని కుడిపార్శ్వమున కూర్చునే భాగ్యాన్ని అవన్నీ వదులుకొని తన మహిమను పక్కన పెట్టాడు మన కోసం, ప్రేమించేదానికి, సమాధానం ఇచ్చేదానికి ఆయన ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. అందుకనే ఏం చేసినాడంట, లోకంలో ఉన్న తన వారిని పరిపూర్ణంగా ప్రేమించినాడు. ఆ తర్వాత అక్కడ రాయబడింది మార్క్స్ వార్తలో, ఆమెకేం కలిగిందంటే సమాధానం గలదానివై వెళ్ళు, నీ విశ్వాసమే నీకు
దేవునికి కావాల్సింది నీ కానుకలు కాదు. 21 వారమా తిరగాలనా ఆయనకి? ఏం కావాలి ఆయనకి? విశ్వాసం. ఏం కావాలి ఆయనకి? విశ్వాసం. దేవుడు అడిగేదంతే, కుమారుడు నీ హృదయం నాకిమ్ము, నువ్వు నమ్ము, నువ్వు ఆయన దేవుడు అని నీ నీ హృదయాన్ని విశ్వసించి నీ నోటితో నీ ఒప్పుకునేడలా ఆయన నీలోనికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు చెప్పినాను నేను. ఒకటి, యెరికో పట్టణం యొక్క ఊటలన్నీ ఏమైనాయి? చెడిపోయినాయి. అయితే ఉప్పు ఏం చేసింది? ఆ ఊటలన్నీ చెడిపోయిన ఊటలన్నీ ఏం చేసింది? ఏమేం చేసింది? బాగు చేసింది. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఊరు మంచిది గాని ఊటలన్నీ చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షతయానొందెనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానొందెనే, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. కాబట్టి ఊరు మంచిదే, ఏమైంది? ఊటలు చెడిపోయినాయి. ఉప్పు యేసు ప్రభు వాక్యం, అది నిన్ను నన్ను బాగు చేసింది. నీ వాక్యమే నన్ను బతికించేది. ఉప్పు ఊటలు బాగు చేసింది, ఆ ఊరి పొలాలు బాగు చేసింది. నేటికంటే అక్కడ రాయబడింది 22వ వచనంలో, 2వ అధ్యాయం 2 రాజుల గ్రంథంలో, నేటికి ఆ నీరు మంచిదై ఉన్నదంట. దేవుడు ఒక్కసారి బాగు చేస్తే ఎన్నడికి మళ్ళా కొంచెం బాగు చేసేవాడు కాదు ఆయన. ఈ పొద్దు కొంచెం చేస్తాను, మళ్ళీ రేపు కొంచెం చేస్తాను అంటే నీ అవిశ్వాసం బట్టి అటు జరుగుతుంది అంతే. రెండవది, ఆ పట్టణము శపింపబడిన పట్టణం. ఎవరేగా నా కుటుంబాలను కట్టకూడదు, తలుపు నిలబెట్టకూడదు, పునాది రాయి వేయకూడదు. అయితే ఆ రాయి వేసింది యేసు ప్రభువే. జక్కయ్యను ఏం చేసినాడు? ఆ పట్టణంలో జక్కయ్య కుటుంబాన్ని రక్షించినాడు, కుటుంబాన్ని కట్టినాడు, జక్కయ్యను రాయిగా వేసినాడు. అందుకని ఆయన శాపగ్రస్తుడు కావాల్సి వచ్చింది, సిలువకి ఎక్కాడు. జక్కయ్య కోసం కూడా ఒక పాయింట్. తర్వాత దేవుని వాక్యంలో 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ తన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించేదానికి బాధ నివారణ చేయబడిందంట. తన బాధ నివారణ చేయబడింది. కన్నీళ్ళు తుడుపడ్డాయి, దుఃఖం పోయింది, సమాధానం వచ్చింది, తన జీవితంలో స్వస్థత కలిగింది. ఆమె కొరకు కూడా ఆయన మహిమ కోల్పోవలసి వచ్చింది. ఈనాడు నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన మహిమను కోల్పోయాడు. గనుక ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని, యెరికో పట్టణమును ఎట్లయితే బాగు చేసినాడు, నిన్ను బాగు చేసినాడు. రెండవది, యెరికో పట్టణంలో ఉన్న జక్కయ్యను, పాపాత్ముడైన జక్కయ్యను, నశించిపోతున్న వ్యక్తిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చినానని 9వ వచనంలో చెప్పిన ప్రకారంగా నశించిన నిన్ను నన్ను కూడా రక్షించినాడు. మూడవది, దుఃఖము నిట్టూర్పు బ్రతికినంత కాలం సంకటంతో జీవించినాం, సమాధానం లేకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునే ముట్టుకున్నాం, బాధ ఏమైంది? నివారణ చేయబడింది, నెమ్మది కలిగింది. సమాధాన గలవాడివై వెళ్ళు అన్నాడు. ఈనాడు దేవుడు నీకు నాకు సమాధానం ఇచ్చినాడు. ఈ 3 విషయాలు తలపోసుకుంటూ ప్రభువును ఆరాధిద్దాం. అందరు లేచి నిలబడి